హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు లక్కీ లక్సీ ఛానల్. ఈరోజు నేను చేసుకున్న రెసిపీలో ఎటువంటి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలపకుండా మంచి స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. పిల్లలకి చాలా హెల్త్కి కూడా బాగుంటుందండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఖచ్చితంగా మీరు కూడా పిల్లల కోసం ఇంట్లో అయితే ఈ రెసిపీని తయారు చేసి పెడతారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఒక బాండీ తీసుకొని ఇందులోకి ఒక మగ్గు వరకు వాటర్ని వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని వాటర్ మరిగేంత వరకు వేడి చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని వాటర్లో బియ్యం పిండి కలిసేంత వరకు కలిపేసుకొని మూతను పెట్టుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ ఈ పిండిని అంతా కలిపేసుకొని వేరొక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లో వేసేసుకున్న తర్వాత పిండి వేడిగా ఉండేటప్పుడే ముద్దను చేసుకోవాలండి. ఇలా కలిపేటప్పుడు చేయికి అయితే వేడిగా తగులుతుంది పిండి కనుక ఒక కప్పుతో వాటర్ని పెట్టేసుకొని చేతిని ఆ వాటర్లో డిప్ చేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలండి. కొద్దిగా వాటర్లో హ్యాండ్ డిప్ చేసుకొని కలుపుకోవటం వల్ల ఉండలు కూడా ఎక్కడా అనిపించదనమాట. ఈ విధంగా కలిపేసుకొని ఈ పిండిలోంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకొని వాటిని సిలిండర్ షేప్లో చేసేసి వాటిపైన బియ్యం పిండిని వేసుకొని చపాతీలు ఒత్తేటట్టు ఒత్తేసుకోవాలి. అలాగని గట్టిగా ప్రెస్ చేయకూడదండి. బియ్యం పిండి కదా, విరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని పిండి వేస్తూ స్లోగా పామేసుకోవాలి. ఈ విధంగా పామేసుకున్న తర్వాత ఔటర్స్ అన్ని గజిబిజిగా వచ్చున్నాయి కనుక నేను ఔటర్స్ అన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు వీటిని స్క్వేర్గా కట్ చేసుకుంటున్నానండి. చిన్న చిన్న బాక్సెస్లా వచ్చేటట్టు ఈ విధంగా కట్ చేసుకొని మొత్తం అయితే ఇలానే పామేసుకోవాలి. కొద్దిగా బియ్యం పిండి తీసుకొని కొద్దిగా ఓపిక మీద పాముకోవాలండి, లేకపోతే విరిగిపోతూనే ఉంటుంది. అందుకనేసే చెప్తున్నాను అనమాట. ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పొంగంతా అయిపోయింది అంటే ఖచ్చితంగా వేగిపోయాయి అనే అర్థమేనండి. అలాంటప్పుడు మనం వీటిని బయటికి తీసేయాలి. నేనైతే వీటిని టిష్యూ వేసిన బౌల్లోకి తీస్తున్నాను. ఎక్కడైనా ఆయిల్ అనేది ఉంటే టిష్యూ పీల్ చేసుకుంటుంది కదా, అందుకోసమని అలా వేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఆయిల్లో కొద్దిగా పీసెస్ని కట్ చేసి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వేయించాక అన్నీ తీసేసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఇప్పుడు వీటి కోసము ఒక పౌడర్ని అయితే నేను రెడీ చేస్తున్నానండి. అదేనండి కొత్తిమీర పౌడరు. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కసూరి మేతి, ఎండబెట్టిన కొత్తిమీర, అలాగే బ్లాక్ పెప్పర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఇలా మిక్సీ చేసుకున్న పౌడర్ని ముందుగా వేయించి పెట్టుకున్న స్నాక్స్లో కొద్దిగా స్నాక్స్ని పక్కకు తీసి పెట్టుకొని మిగతా స్నాక్స్లో ఈ పౌడర్ని వేసుకొని కలిపేసుకున్నాను. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన కొత్తిమీర స్నాక్స్ అయితే రెడీ అయిపోయేవి. వీటిని వేరొక జార్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మిగతా బైట్స్లో ఉప్పు, కారము, చాట్ మసాలా వేసి కలుపుకున్నాను. ఇవి స్పైసీ బైట్స్ అయితే రెడీ అయిపోయేవండి. వీటిని కూడా వేరొక జార్లో అయితే వేసుకున్నాను. ఇవి ఈ విధంగా బాక్స్లో పెట్టుకొని కనుక స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు తినొచ్చండి. అంత టేస్ట్గా ఉన్నాయి, చాలా క్రంచీగా కూడా ఉంటాయి. మీరు వీడియో క్లిప్లో చూడొచ్చు. మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.